తెలుగుదేశం నేత దారుణ హత్య ఘటనతో కర్నూలు జిల్లా ఉలిక్కిపడింది. పత్తికొండ మండలం హోసూరులో తెలుగుదేశం నేతను కిరాతకంగా హత్య చేసిన దుండగులు సాక్ష్యాధారాలు దొరకకుండా జాగ్రత్త పడ్డారు. కేసును సీరియస్గా తీసుకున్న జిల్లా పోలీసు యంత్రాంగం నిందితుల వేటలో నిమగ్నమైంది. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరుకు చెందిన తెలుగుదేశం నేత వాకిటి శ్రీనివాసులు దారుణ హత్యకు గురయ్యారు. తెల్లవారుజామున హోసూరు సమీపంలోని పొలాల్లో బహిర్భూమికి వెళ్లిన శ్రీనివాసులపై అప్పటికే మాటువేసి ఉన్న దుండగులు దాడి చేశారు. వెనక వైపు నుంచి గొడ్డలితో తలపై నరికారు. తలకు బలమైన దెబ్బ తగలడంతో శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందారు. హత్య అనంతరం సాక్ష్యాధారాలు దొరకకుండా మృతదేహంపైన ఘటనా స్థలంలో కారం పొడి చల్లి దుండగులు పరారయ్యారు. హత్య సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని జల్లెడ పట్టారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సాయంతో నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఘటనాస్థలికి కిలోమీటరు దూరంలో ఖాళీ బీరు సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులను పోలీసులు గుర్తించారు. ఎస్పీ బిందుమాధవ్ స్థానిక నాయకులు ప్రజలతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. వాకాటి శ్రీనివాసులు అనే 45 ఇయర్స్ వ్యక్తిని ఇవాళ పొద్దున్న అరౌండ్ 5:36 మధ్యలో నేచర్ కాల్కి వచ్చినప్పుడు ఎవరో వెనక నుంచి గొడ్డలతో నరికినట్టుగా కనిపిస్తుంది. అక్కడే ఇమీడియట్గా చనిపోయారు స్పాట్లో. చంపిన తర్వాత ఆ సీన్లో కారం జల్లడం జరిగింది. వెంటనే ఇక్కడికి సిఐ గారు, డిఎస్పీ గారు వచ్చారు. అట్లనే క్లూస్ టీం కూడా వచ్చి క్లూస్ కలెక్ట్ చేయడం జరిగింది. క్రైమ్ సీన్ని సెక్యూర్ చేసి నేను కూడా విజిట్ చేసి చూశాను. 3-4 యాంగిల్స్లో వెరిఫై చేస్తున్నాము ఎట్లా జరిగింది అని. ఆల్రెడీ కొన్ని క్లూస్ ఉన్నాయి. ఏముంది అనేది డిటెక్ట్ కాకుండా మేము ముందరే చెప్పకూడదండి. అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నాము. సీను హత్యతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు ఘటనా స్థలానికి చేరుకుని శ్రీనివాసులు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. భార్య సర్పంచ్గా గెలిచినప్పటి నుంచి సీనుకు టీడీపీలో మంచి గుర్తింపొచ్చింది. నియోజకవర్గ పార్టీ నేతల ప్రోత్సాహంతో క్రియాశీలక నేతగా ఎదిగారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో హోసూరులో వైసీపీకి 2000 మెజారిటీ వచ్చింది. దీంతో మరింత పట్టుదలగా పనిచేసిన సీను తాజా ఎన్నికల్లో హోసూరులో టీడీపీకి భారీ మెజారిటీ వచ్చేలా కృషి చేశారు. సీను పనితనాన్ని గుర్తించిన పార్టీ అధిష్టానం నామినేటెడ్ పదవి ఇస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. సీను ఎదుగుదలను జీర్ణించుకోలేని వారే హత్య చేశారా, రాజకీయ ప్రత్యర్థులు హతమార్చారా, లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాకిటి శ్రీనివాసులు హత్యను మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సహా తెలుగుదేశం నేతలు తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో తెలుగుదేశం తరపున కీలకంగా పనిచేశారనే కక్షతోనే శ్రీనివాసులను చంపేశారని లోకేష్ ఆరోపించారు. తెలుగుదేశం శ్రేణుల సహనాన్ని చేతగానితనంగా భావిస్తూ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. హత్య వెనుక ఎవరున్నా వదిలేది లేదన్న పల్లా శ్రీను కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లాలో టీడీపీ నాయకుల్ని లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులు హత్యలు చేస్తున్నారని స్థానిక టీడీపీ నేతలు మండిపడుతున్నారు. హోసూరు గ్రామము మాజీ సర్పంచ్, మాకు మంచి లీడర్ మన కేఈ శ్యాంబాబుకు 800 మెజార్టీ దాదాపు ఈ గ్రామంలో వచ్చింది. ఆ అక్కస్తో వైసీపీ వాళ్ళు ఈరోజు ఉదయం చంపడం జరిగింది. ఇదే నియోజకవర్గం, పత్తికొండ నియోజకవర్గంలో బొమ్మరెడ్డిపల్లిలో మా నాయకుడిని జూన్ 9న చంపారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారంటే అరాచకం పాలన జరుగుతా ఉంది, చంద్రబాబు పాలన, రాష్ట్రపతి పాలన పెట్టాలని ఢిల్లీలో పోయి ధర్నా చేస్తా ఉన్నాడు. దీనికి సమాధానం ఏమో చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు. మీ వాళ్ళు మా వాళ్ళని చంపుతా ఉన్నారు, దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నట్లుంది. ఈ హత్యలకు ఎవరు సమాధానం, ఎవరు బాధ్యత తీసుకుంటారో మీరు చెప్పండి. అంటే కేవలం ఎక్కడైతే మా లీడర్లు బాగా బలంగా ఉన్నారో వాళ్ళని చంపుతా ఉన్నారు. దీనికి పోలీసులు కూడా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.